అండి అందరికి ఈ రోజు వచ్చేసి డే 23 ఆఫ్ ఫెయిత్ సిరీస్. మరి ఈ రోజు వీడియోలో మనం రూతు గురించి తెలుసుకోబోతున్నాం. మొదటిగా రూతు జీవితం చూసినట్టయితే రూతు ఒక మోయాబీయురాలు. ఆమె ఇజ్రాయెల్ ప్రజలకు చెందినది కాదు, కానీ ఆమె జీవితంలో జరిగిన ఒక నిర్ణయం ఆమెని దేవునికి ఒక గొప్ప యోచనలో భాగంగా చేసింది. రూతు తన భర్తను కోల్పోయింది. ఆమె అత్త అయిన నయోమితో కలిసి జీవిస్తుంది. అయితే నయోమి తన దేశమైన ఇజ్రాయెల్కు తిరిగి వెళ్ళాలని నిర్ణయించినప్పుడు ఆ సమయంలో రూతుకి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి తన పాత జీవితానికి తిరిగి వెళ్ళడం, ఇంకొకటి తన అత్త అయిన నయోమితో కలిసి ఇజ్రాయెల్కి వెళ్ళడం. అయితే ఆ సమయంలో రూతు చేసిన ఒక గొప్ప నిర్ణయం, మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, మీ ప్రజలే నా ప్రజలు, మీ దేవుడే నా దేవుడు అని తన అత్తతో పలికిన మాటలు. ఈ మాటలు ఆమె విశ్వాసాన్ని చూపిస్తాయి. ఆమె భద్రత కంటే విశ్వాసాన్ని ఎంచుకుంది. అయితే ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన తర్వాత రూతు పొలాల్లో పనిచేసి జీవనం సాగించింది. ఆమె కష్టపడి పనిచేసింది. మరి వినయంగా జీవించడం, దేవుడు ఆమెలో ఒక నిబద్ధతను చూశాడు. తర్వాత బోయాజ్ అనే ఒక మంచి మనిషితోని ఆమె జీవితంలో మళ్ళీ ఒక కొత్త జీవితం మొదలైంది. చివరకు రూతు అతనిని వివాహం చేసుకొని వారి కుటుంబంలో ఉబేదు అనే కుమారుడు పుట్టాడు. అదే వంశం తర్వాత అదే వంశంలో దావీదు రాజు పుట్టడం, మరి అదే వంశంలో యేసుక్రీస్తు వారు పుట్టడం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే రూతు జీవితం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. ఏంటంటే దేవునిపై విశ్వాసంతో తీసుకున్న ఒక చిన్న నిర్ణయం మన జీవితాన్ని మాత్రమే కాదు, భవిష్యత్ తరాలను కూడా ప్రభావితం చేస్తుందని మనం దీని ద్వారా తెలుసుకున్నచ్చు. అదే విధంగా మనం దీనివల్ల మోరల్ ఏం తెలుసుకోవాలంటే, విశ్వాసంతో తీసుకున్న నిర్ణయాలు చిన్నవైనప్పటికీ దేవుని యోచనలో అవి చాలా గొప్పవి. విశ్వాసంతో తీసుకున్న ఒక్క అడుగు దేవుని ఆశీర్వాదానికి ద్వారం తెరుస్తుంది. మరి ఈ రోజు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ని ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.